సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. లోకల్ బాడీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. సీఎల్పీకి హాజరైన రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని నేతలకు పరిచయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. సీఎల్పీ సమావేశం అయితే కొనసాగుతుంది. లోకల్ బాడీ ఎన్నికలపై సమీక్ష కొనసాగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆమెని. కొద్దిసేపటి క్రితమే నానక్రామ్గూడలో ఉన్నటువంటి షేర్టాన్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎంపీలు అంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తుతం రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వీని ప్రస్తుతం ఎమ్మెల్యేలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఖాళీ అయింది. ప్రస్తుతం రేపు ఆయన తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన్ని ఎమ్మెల్యేలందరికీ సీఎం రేవంత్ రెడ్డి అయితే పరిచయం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశంతో పాటు ఎందుకంటే రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి కేకే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజ్యసభకి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ రాజ్యసభ ఎంపీకి సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం అభిషేక్ మను సింగ్ ని అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఒక్కటే అభ్యర్థి ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఎవరిని కూడా అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోతే ఏకగ్రీవం అవుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ప్రకటిస్తే ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా సీఎల్పీ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లోనే ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల హామీలు కానీ వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేక ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలన్నింటిని కూడా స్థానిక సంస్థల్లో ఉపయోగించుకోవాలనేటటువంటి అంశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆ దిశగానే ఎజెండాను సైతం రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. మరొకవైపు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ప్రతిపక్ష పార్టీ నేతలైనటువంటి కేటీఆర్ తో పాటు హరీష్ రావు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఏ విధంగా తిప్పుకొట్టాలి, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి ప్రతి ఒక్క గడపకి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చించడంతో పాటు ఒక కార్యాచరణ సిద్ధం చేయాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే నేతలందరి అభిప్రాయాలు, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలందరి అభిప్రాయాలను తీసుకొని ఒక కార్యాచరణ సిద్ధం చేసేటటువంటి చర్చ అయితే ప్రస్తుతం సీఎల్పీ సమావేశంలో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.